45,000 అండి ఇది ఒకటి. ఓన్లీ 45. ఓన్లీ 45,000. ఇప్పుడు వచ్చేసి మనకు చిన్న ఫ్యామిలీ ఉండడానికండి 10-15లో ఇది వచ్చేసి మనకు 1,85,000లో మొత్తం వచ్చేస్తుంది సార్. సింగిల్ బెడ్రూమ్ 3,35,000 అండి. ఇది వచ్చేసి హాల్ వచ్చేస్తుంది. ఓకే. స్విచ్ బోర్డ్స్ అండ్ విండోస్, ఏసీ పాయింట్, ఇందులో ప్రతి ఒక్కటి మనం ఛార్జర్ పెట్టుకోవడానికి సాకెట్ స్విచ్ బోర్డ్స్ కూడా ఇచ్చేస్తాం మనం. కొంతమంది రెస్టారెంట్ పర్పస్లో అడుగుతారు, వితౌట్ సీలింగ్ అన్నట్టు. ఇది కంటైనర్ లైఫ్ టైం వచ్చేసి 15 to 20 years ఉంటుంది సార్. మనకి 6x12 టీ పాయింట్. ఇది కూడా మేమైతే కమర్షియల్గా అయితే చిన్న చిన్న క్యాబిన్లు ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు హైడ్రా వచ్చింది, తక్కువ తీసేయాలంటే వాళ్ళు ఒక అరగంటలో మనం తీసి పెట్టేసి వేరే దగ్గరకు పంపించచ్చు. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ డిఎస్ రాధిక తెలుగు ఫ్యాక్ట్స్. ఫ్రెండ్స్, నేను ఒక మంచి వీడియో తెచ్చాను. అదే అండి, మనకు పోర్టబుల్ క్యాబిన్స్. మనమైతే ఈరోజు దూలపల్లిలో ఉన్నటువంటి మిడిల్ క్రాఫ్ట్ పోర్టబుల్ క్యాబిన్ కంపెనీలో అయితే ఉన్నాం. మనతో పాటు ప్రవీణ్ గారు అయితే ఉన్నారు. వారి మాటలను తెలుసుకుందాం. మరి అసలు క్యాబిన్ని ఎలా రెడీ చేస్తారు, వీళ్ళు ఎన్ని రోజుల్లో డెలివరీ ఇస్తున్నారు, మరి వీటి యొక్క స్పెసిఫికేషన్ ఏంటి, వీటి యొక్క డ్యూరబిలిటీ ఏంటి, పూర్తి రోజులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ సార్. నమస్తే. హాయ్ సార్. నమస్తే అండి. బాగున్నారా సార్? బాగున్నా సార్. ఓకే సార్, లాస్ట్ టైం వీడియో మంచి రీచ్ అయింది, బాగుంది. అవునవును సార్. కస్టమర్ రెస్పాన్స్ కూడా బాగుంది. అసలు మీకు కస్టమర్ల నుంచి ఎలాంటి డౌట్లు వస్తున్నాయి? ఇప్పుడు కస్టమర్ నుంచి డౌట్లు వస్తున్నాయి సార్ కొన్ని. ఇన్స్టాగ్రామ్ లో ఏంటంటే మీరు షార్ట్కి ఇస్తున్నారు కదా, అందులో అన్ని చెప్పేస్తున్నారు. అవునవును. అంటే 40,000 అనగానే 40,000 సింగిల్ బెడ్రూమ్ వస్తుందా, డబుల్ బెడ్రూమ్ వస్తుందా? ఎవరికైనా 40,000 సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ రాదండి. ఎవరికైనా ఇది గమనించండి కస్టమర్స్. 40,000కు సెక్యూరిటీ క్యాబిన్ మాత్రం స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అవ్వడం 40,000 నుంచి సెక్యూరిటీ క్యాబిన్ అనేది స్టార్ట్ అవుతుంది. డబల్ బెడ్రూమ్ వచ్చి 4x4 సెక్యూరిటీ క్యాబిన్ 40,000కి స్టార్ట్ అవుతుంది. మనకు డబుల్ బెడ్రూమ్ వచ్చేసి మనకు 5,45,000కు 5,45,000 దాకా మనకు డబుల్ బెడ్రూమ్ వస్తుంది. వాళ్ళు ఫోన్ చేసి డైరెక్ట్ కస్టమర్ ఫోన్ చేసి 40,000కు క్యాబిన్, 40,000కు సింగిల్ బెడ్రూమ్ వస్తుందా, డబుల్ బెడ్రూమ్ వస్తుందా అని అది కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ఇప్పుడు తెలుసుకోవాలి, కస్టమర్స్ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు చాలా ఇబ్బందులు అవుతుంది దీనివల్ల. ప్రతి ఒక్కరు ఫోన్ చేసి అంటే కొద్దిగా ఇప్పుడు చదువుకున్న కస్టమర్స్కి అయితే తెలుస్తుంది 40,000 అంటే. ఇది వాళ్ళకు కూడా తెలుస్తుంది 40,000 అంటే ఇంత చిన్నది, ఇంత పెద్దది 40,000 ఎలా అవుతుంది అని. అవునవును. అట్లాంటి వాళ్ళు చాలా మంది ఫోన్ చేస్తున్నారు. కొన్ని వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు, వాళ్ళకు మేము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఇక్కడ. ఓకే. ఇప్పుడు అసలు పోర్టబుల్ క్యాబిన్ ఇప్పుడు ఎలా రెడీ అవుతుంది, మీరు ఎన్ని రోజుల్లో డెలివరీ చేస్తారు? ఇప్పుడు వచ్చేసి సార్, ఇప్పుడు మన సింగిల్ బెడ్రూమ్ ఉంది, డబుల్ బెడ్రూమ్ ఉంది. 15 to 20 daysలో మనకు టైం పడుతుంది. ఓకే. తర్వాత మనం డెలివరీ చేయడం జరుగుతుంది. ఇప్పుడు సింగిల్ బెడ్రూమ్ వచ్చేసి 3,35,000. ఓకే. పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 950 నడుస్తుంది. ఇప్పుడు 3,35,000కు సింగిల్ బెడ్రూమ్ వస్తుంది. ట్రాన్స్పోర్ట్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది సార్. ట్రాన్స్పోర్ట్ జిఎస్టీ ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే. ఇప్పుడు మనం ఉన్నది కూడా ఇది మొత్తం పోర్టబుల్ క్యాబిన్ అనేది. ఇది కూడా పోర్టబుల్ సార్. ఇది సివిల్ టైప్ లో చేసాం మేము. 20x12. ఓకే. సివిల్ టైప్ లో చేసాం. ఓకే. ఇది వచ్చేసి మనకు 1,250 పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. అంటే మనం చేసుకునే డిజైన్ బట్టి కూడా సివిల్ టైప్ లో. ఇప్పుడు కస్టమర్ కావాలంటాడు. ఇంతకుముందు రిసార్ట్ టైప్ కూడా చేసాము. ఓకే. కస్టమర్ సివిల్ టైప్ లో అవుట్ సైడ్ ఏమో అట్ టైప్ లో వస్తే మనకు 1,450 దాకా ఉంటది మనకి పర్ ఎస్ఎఫ్టీ. 950 నుంచి 1,450 దాకా మనకు పర్ ఎస్ఎఫ్టీ పడుతుంది. అంటే మీరు పోర్టబుల్ క్యాబిన్స్ అంటే ఓన్లీ సింగిల్ బెడ్రూమ్, డబుల్ బెడ్రూమ్ అంటున్నారు కదా, ఇంకా వేరే అంటే పోర్టబుల్ ప్రతి ఒక్కటి సార్. ఇప్పుడు రోడ్డు పైన చాలా మీరు చూస్తుంటారు కమర్షియల్ టీ షాపులు కానీ, మొబైల్ షాపులు కానీ, ఇవన్నీ జ్యూస్ పాయింట్లు కానీ, ఇవన్నీ మన క్యాబిన్లోనే ఉంటాయి. కమర్షియల్ చాలా వరకు కమర్షియల్నే ఉంటాయి. ఓకే. ఇప్పుడు హైడ్రా వచ్చింది. ఇప్పుడు కొత్తగా హైడ్రా వచ్చి ఇప్పుడు హైడ్రా అంటే అక్కడ మన సెట్లు గిట్లు అక్కడ ఉన్న ఇండ్లు కూడా పలగొట్టేస్తుంది. కొద్దిగా చిన్న ప్లేస్ లో మన కమర్షియల్ చిన్న ప్లేస్ ఉంది, రోడ్ సైడ్ కమర్షియల్ గా పెట్టుకోవాలి. దాన్ని బట్టి మన సైజ్ ఎంత ఉంది, 6x8 ఉందా, 6x10 ఉందా, 10x10 ఉందా, ఆ సైజుని బట్టి మన క్యాబిన్ కూడా అక్కడ పెట్టేసుకొని మనం కమర్షియల్ గా యూజ్ చేసుకోవచ్చు. అవసరం అనుకుంటే అక్కడ ప్లేస్ ఖాళీ చేసి, లేదు మళ్ళీ హైడ్రా వాళ్ళ ఆబ్జెక్షన్ చెప్తే మళ్ళీ అక్కడ తీసి ఇంకా వేరే పెట్టవచ్చు. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఏం ఉపయోగాలు ఉంటాయి అసలు పోర్టబుల్ క్యాబిన్ వల్ల కమర్షియల్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి అసలు ఏం ఉపయోగం? కమర్షియల్ గా బిజినెస్ చేసే వాళ్ళకి ఏంటంటే, ఇప్పుడు రోడ్ దగ్గర ఏదో షాప్ తీసుకుంటారు. ఇప్పుడు హైడ్రా వస్తుంది, సడన్ గా దాన్ని దిగేస్తున్నారు డైరెక్ట్. మొన్న చాలా కస్టమర్స్ చాలా మంది వచ్చి ఈ మధ్యన చాలా మంది కస్టమర్లు వచ్చారు సార్. నేను ఒక కొరియర్ మెయింటైన్ చేస్తా, మన ఇమీడియట్ గా వచ్చి డిమోల్డింగ్ చేసారు. అట్లాంటి చాలా మనకు ఇష్యూలు వచ్చినాయి. కంపెనీకి వచ్చారు, మాట్లాడారు. సార్ ఇట్లా మేమైతే కమర్షియల్గా అయితే చిన్న చిన్న క్యాబిన్లు ఇచ్చేస్తాం సార్. ఇప్పుడు హైడ్రా వచ్చింది, తక్కువ తీసేయాలంటే వాళ్ళు ఒక
ఆ అరగంటలో మనం తీసి వేరే దగ్గర వెహికల్లో డెస్క్ పెట్టేసి వేరే దగ్గరికి పంపించచ్చు. దానివల్ల మనకు ఉపయోగం ఉంటుంది, అది యూజ్ ఉంటుంది కానీ అవును. ప్రాబ్లం అయితే ఉండదు, నష్టమైతే ఏం లేదు నష్టం అయితే ఏమీ లేదు. కాకపోతే మనము ఈ పోర్టబుల్ క్యాబిన్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ తీసుకుపోయి మనం బిజినెస్ దగ్గర పెట్టుకోవచ్చు. ఏదైనా సరే, ఇది చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు మూవబుల్ ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అవును. ఇక్కడ నుంచి ఏడు దగ్గర పెట్టుకోవచ్చు. ఫామ్ హౌస్ ఉంది, ఆ ఫామ్ హౌస్ లేదు అక్కడ ల్యాండ్ అమ్మేసామంటే వేరే ఫామ్ హౌస్ లో కూడా పెట్టుకోవచ్చు. లేదంటే రీసేల్ కూడా ఉంటుంది ఇందులో. రీసేల్ కూడా ఉంటుంది. రీసేల్ ఎట్లా ఉంటుంది సార్? రీసేల్ అంటే 60% ప్రాఫిట్ వస్తుంది. 60% ప్రాఫిట్ వస్తుంది. అంటే ఒక ₹1,00,000 క్యాబిన్ కొనంటే మళ్ళీ 60,000 వచ్చేస్తుంది. అంటే అక్కడ రెంట్ అంటే 5-6 సంవత్సరాలు యూజ్ చేసుకొని కూడా 60% తొందరగా పోవాలి. 50% రెంట్ కూడా వచ్చేసి రెంట్ కూడా మిగిలిపోతుంది. అన్ని మిగిలిపోతాయి. దీనివల్ల నష్టం ఉండదు సార్. మన ప్రాఫిట్ ఉంటుంది కానీ నష్టం ఏం లేదు. ఇప్పుడు మన కంపెనీలో ఎలాంటి క్యాబిన్స్ రెడీ అవుతున్నాయి? ఇప్పుడు మన కంపెనీలో ఇప్పుడు కమర్షియల్ ఉంది, టీ పాయింట్లు కూడా 10x20 టీ పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము 4 బెడ్రూమ్ సార్. ఇంతకుముందు 1 బెడ్రూమ్, సింగిల్ బెడ్రూమ్ చూసాం, డబుల్ బెడ్రూమ్ చూసాం, 4 బిహెచ్కే కూడా ఇప్పుడు ఉందా ఇక్కడ? ఉంది సార్. ఇప్పుడు మనం అదే చూడబోతున్నాం. చూద్దాం. ఇంకోటి ఏంటంటే 12x40 ఉంది, అది ఫామ్ హౌస్ టెర్రస్ విత్ టెర్రస్ పైన కూడా టెర్రస్ ఉంటుంది మనకి. ఒకసారి అవి కూడా చూద్దాం రండి సార్. ఇప్పుడు వచ్చేసి సార్, ఇప్పుడు 12x25 సార్, సింగిల్ బెడ్రూమ్ అన్నాను కదా, 3,35,000. ఒకసారి చూద్దాం రండి సార్. ఇది వచ్చేసి సార్ 12x25 సైజు సింగిల్ బెడ్రూమ్ 3,35,000 అండి. ఇది వచ్చేసి హాల్ వచ్చేస్తుంది. ఇట్లా విండోస్ వచ్చి 2-3 విండోస్ ఇచ్చాము ఇందులో హాల్లో. ఇక్కడ వచ్చేసి మనకు కిచెన్ ప్లాట్ఫామ్ కూడా ఇచ్చాము. ఇక్కడ విత్ కబోర్డ్, కిచెన్ ప్లాట్ఫామ్ అండ్ సింక్, ట్యాబ్ కూడా ఇచ్చాము. విత్ కబోర్డ్తో కూడా ఇచ్చాము అన్నట్టు మనం. ఇక్కడ వచ్చేసి బెడ్రూమ్ వచ్చేసింది. ఇక్కడ బెడ్రూమ్ ఇది 8x12 బెడ్రూమ్ వచ్చేసింది ఇక్కడ. విత్ స్విచ్ బోర్డ్స్ అండ్ విండోస్, ఏసీ పాయింట్. ఇందులో ప్రతి ఒక్కటి మనం ఛార్జీ పెట్టుకోవడానికి సాకెట్ స్విచ్ బోర్డ్స్ కూడా ఇచ్చేస్తాం మనం. ఇక్కడ వచ్చేసి 4x6 వాష్రూమ్ ఇందులోనే, సింగిల్ వాష్రూమ్ ఇందులోనే. ఇందులో కమ్మోడ్ వస్తుంది, మళ్ళీ షవర్, వాష్ బేసిన్స్ అన్ని ఎగ్జాస్ట్తో లైట్తో సహా అన్నీ వస్తాయి సార్ ఇందులో. ఇప్పుడు వచ్చేసి మనకు చిన్న ఫ్యామిలీ ఉండడానికండి 10-15లో మనము ఒక వాష్రూమ్, కిచెన్ ఎలా సెటప్ చేసుకున్నామో ఇప్పుడు చూద్దాం రండి. ఇది వచ్చేసి 10-15 సార్. ఇది 10-15 ఇది. ఇందులోనే చిన్న ఫ్యామిలీ ఉండడానికి ఇప్పుడు వాష్రూమ్ కూడా ఉంటుంది అండ్ కిచెన్ కూడా ఉంది. 10-15 ఇది. ఇది వచ్చేసి మనకు 1,85,000లో మొత్తం వచ్చేస్తుంది సార్. మొత్తం ఒక చిన్న ఫ్యామిలీకి ఉండడానికి వస్తుంది. ఇండివిజువల్ వాష్రూమ్ అండి ఇది. 4x4 అండి ఇది. 4x4 ఇండివిజువల్ వాష్రూమ్ 45,000 అండి ఇది ఒకటి. ఓన్లీ 45,000. ఇది వచ్చేసి 6x4 అండి ఇది. దానికన్నా కొద్దిగా పెద్దది 6x4. ఇది 60,000 అవుతుంది. 55కి పైన అవుతుందండి. వాష్ బేసిన్, షవరు అన్నీ ఉంటాయి మనకు, ఎగ్జాస్ట్ లైట్స్ అన్నీ ఉంటాయి. ఇది వచ్చేసి సార్ ఇప్పుడు 12x25 సైజులో మనకు రెస్టారెంట్ పర్పస్ అన్నట్టు. కొంతమంది రెస్టారెంట్ పర్పస్లో అడుగుతారు. వితౌట్ సీలింగ్ అన్నట్టు. ఇది ఇన్సులేషన్ ఉండదు, ఓన్లీ సీలింగ్. ఓపెనబుల్ ఇచ్చాము ఇట్లా. ఇక్కడ నుంచి ఇక్కడ ప్రిపేర్ చేసుకొని ఇక్కడ బిర్యానీ సెంటర్ అన్నట్టు. ఇది బిర్యానీ సెంటర్. ఇక్కడ నుంచి ఇక్కడ ఓపెనబుల్ ఉంది, ఇవన్నీ ఓపెనబుల్. ఇక్కడ నుంచి సప్లై చేస్తారు. ఇక్కడ అన్నీ ఇక్కడ సెటప్ చేసుకొని అక్కడ సప్లై చేస్తారు. 12x25 సైజు. 12x25 సైజు. దీని కాస్ట్ వచ్చేసి 2,95,000 అవుతుంది. ఇది 2,95,000. ఇది వచ్చేసి 10-12 అండి. ఇప్పుడు ఇది కన్స్ట్రక్షన్ అవుతుంది మనకు. 10x12 ఒక చిన్న రూమ్ అండ్ స్టోరేజ్ పర్పస్లో ఒక చిన్నగా 4x10 పెట్టుకున్నారు. 10x10 ఒక రూము. ఇది వాడే మెటల్ కూడా JSW అండి. మొత్తం జిఐసీటీ వాడతాము. ఇక్కడ చూడండి మీరు ఇక్కడ పెట్టండి. ఇది జిఐసీటీ అండి. జిఐసీటీ వాడతాం, JSW కంపెనీ వాడతాం అన్నట్టు. మనం ఇక నార్మల్గా MS అవన్నీ వాడడం మనం. కంటైనర్ లైఫ్ టైం వచ్చేసి 15 to 20 years ఉంటుంది సార్ మనకి. 15 to 20 years. సివిల్ టైప్లో అయితే మనకు 20 to 25 years సివిల్ టైప్లో ఉంటుంది. అందులో వస్తాయి. లేదండి, అప్పుడప్పుడు ఇప్పుడు పెయింట్ వేసుకోవాల్సి వస్తుంది. ఎప్పుడో ఒకసారి 2 yearsకో 3 yearsకో ఒకసారి పెయింట్ వేసుకోవాలి మనం. పెయింట్ వేసుకోకుండా ఏం కాదు, ఎందుకంటే JSCT కదా, రస్ట్ ఫామ్ కాదు.
అది ఎంఎస్ అయితే ప్రతిదీ చూడాల్సి వస్తుంది మనము. ఇక్కడ పెయింట్ పోయిందా అక్కడ రష్ ఫామ్ అయిపోతుంది, ప్రాబ్లమ్స్ అవుతాయి, కస్టమర్కి చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి దీనివల్ల. ఇప్పుడు వచ్చేసి ఇది కూడా 6/12, ఇది 6/12 టీ పాయింట్. ఇది కూడా చిన్న టీ పాయింట్, 2 ఓపెనబుల్ వచ్చింది, ర్యాక్స్ వచ్చినాయి. ఇది కిచెన్ కూడా వచ్చిందండి. ఇది గద్వాల్కు. ఎక్కడి నుంచి అయినా మనం ఏపీ, తెలంగాణ, కర్ణాటక ఈ 3 రాష్ట్రాలు, మహారాష్ట్ర కూడా ఈ 4 రాష్ట్రాలు మాత్రం ఇస్తాం. ఇంకా లాంగ్ అయితే వాళ్ళు ట్రాన్స్పోర్ట్ ఇష్యూ అవుతుంది, వాళ్ళు పెట్టుకుంటా అంటే పంపించాం, ఇష్యూ లేదు. 10/20 సార్, ఇది 10/20 ఓన్లీ. ఇది కూడా టీ పాయింటే. కిచెన్ ఉంటుంది, కిచెన్ ప్లాట్ఫామ్, ఇంటీరియర్ ర్యాక్ ఉంటుంది, ఓపెనబుల్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు దూలపల్లిలో ఉంటుందండి, చర్మాస్ రోడ్ దూలపల్లిలో ఉంటుంది, నియర్ కోంపల్లి, జిడిమెట్ల నియర్.